హాయ్ అండి, ఈ ఇల్లు గుర్తుపట్టారా? ఈ ఇల్లు ఎవరిదో కాదండి, ఇది మాదే. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK రెంట్ పర్పస్ కోసం అని ప్లాన్ చేశాము. ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాము. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ మేము ఇంతకుముందు 2 years రెంట్కి ఇచ్చాము. వాళ్ళు ఇప్పుడు ఖాళీ చేశారు. మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతాము అన్నారు. వాళ్ళకి మళ్ళీ పెయింటింగ్ చేయించి ఇవ్వాలని చెప్పారు. బెంగళూరులో అంతే అండి, ఒకరు ఖాళీ వేసేయక ఖచ్చితంగా పెయింటింగ్ చేయించే ఇవ్వాలి. వాళ్ళు అలాగే ఇస్తామంటే ఒప్పుకోరు. ఈ పాత కలర్స్ పెయింటింగ్ చేయించినటువన్నీ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్లో మీరు కూడా ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటే ఇలాంటి కలర్స్ కావాలి అనుకుంటే కనుక దీని కలర్ కోడ్స్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే కనుక చూడండి. అన్నీ డీసెంట్ కలర్సే, బాగా లైట్ కలర్సే ప్లాన్ చేసి వేయించాము. ఇప్పుడైతే ఈ కలర్స్ వేయించలేదు. ఇంతకుముందు అంటే మేము ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసాము. అంటే ఒకటి డార్క్, ఒక లైట్, అన్ని రూమ్స్కి అలాగే వేరే వేరే సపరేట్ కలర్స్ ప్లాన్ చేసాము. స్టార్టింగ్లో మేము మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ అంతా వాళ్ళకే ఇచ్చాము. సో అందుకని చెప్పేసి వాళ్ళ బడ్జెట్లోనే వేయించారనమాట కలర్స్ అంతా. ఇప్పుడు మేము ఓన్గా వేయిస్తున్నాం కాబట్టి ఇలా లైట్ డార్క్ అనుకుంటా వేస్తే కనుక మాకు చాలా ఖర్చు అవుతుంది అమౌంట్. సో అందుకని నేను ఒక కలర్ ప్లాన్ చేశాను. అది కూడా లైట్ కలరు. లైట్ కలర్ వేసుకుంటేనే ఎప్పటికైనా కానీ మన రూమ్ బాగా పెద్దగా కనిపిస్తుంది, అలాగే మంచి లుక్ కూడా వస్తుంది. ఈ కిచెన్ డిజైన్ చూసారా? మీకు గుర్తే ఉంటుంది, నేను స్టార్టింగ్లో షేర్ చేశాను. ఓన్లీ కిచెన్ డిజైన్ మాత్రమే షేర్ చేశాను. దీనికైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. ఇప్పటికీ కూడా ఇంకా వ్యూస్ వస్తున్నాయి. 1 million క్రాస్ అయ్యాయి. చాలా థ్యాంక్స్ అండి. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మన ఛానల్కి. ఇంకా ఇలాగా మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిచెన్ రూమ్లో అయితే ఒకటే కలరే ప్లాన్ చేశాము. రూమ్స్ అలాగే లివింగ్ రూమ్లో అయితే డార్క్ లైట్ ప్లాన్ చేశాము. రూమ్స్లో అయితే ఈ విధంగా షెల్ఫ్లు రెడీ చేసాము. పైన ఒకటి రాడ్ లాగా పెట్టేసాము. దానికి కర్టన్స్ అందుకు వేసుకుంటారని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. కబోర్డ్స్ ఏమీ చేయించలేదండి, ఎందుకంటే వాళ్ళు నీట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి. చేసుకోకుంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఓకే, చూసారు కదా ఎలాంటి కలర్స్ ప్లాన్ చేయించుకున్నామో. కానీ ఇప్పుడు మాత్రం ఈ కలర్స్ వేయించట్లేదు. ఒకటే కలరే అన్ని రూమ్స్కి ప్లాన్ చేసాము. అది కూడా ఈ వీడియోలో కోడ్తో సహా చెప్తాను మీకు. చూడండి, ఇదే మేము ప్లాన్ చేసుకుంది. ఈ కలరే ఏషియన్ పెయింట్ ట్రాక్టర్ ఎమల్షన్. అందులో కోడ్ వచ్చేసి 8524 అండి. ఈ కోడ్ చెప్పారంటే సేమ్ ఇదే కలరే ఇస్తారు మీకు. వేరే కలర్స్ ఏవి మిక్స్ చేయలేదు, ఓన్లీ ఇది మాత్రమే యూస్ చేసాము. ఇంతకుముందు మేము యూజ్ చేసింది ఏషియన్ పెయింట్స్లో రాయల్ షైన్ అండి. ఇప్పుడు మేము ట్రాక్టర్ ఎమల్షన్ వేపిస్తున్నాము. నాకు ఇంతకుముందు ఒకరు కమెంట్ చేశారండి, ఒక సబ్స్క్రైబరు, మేడం మీకు రాయల్ షైన్లో మీరు యూజ్ చేసిన కోడ్ ట్రాక్టర్ ఎమల్షన్లో దొరుకుతుందా అని అడిగారు. నాకైతే దొరికిందండి. నేను సేమ్ రాయల్ షైన్లో యూజ్ చేసిన కోడ్ ట్రాక్టర్ ఎమల్షన్లో కావాలని అడిగితే ఇచ్చారండి. కాకపోతే దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అందులో షైనింగ్ ఉంటుంది, దీనికి కొద్దిగా షైనింగ్ తగ్గుతుంది. కానీ కలర్ మాత్రం సేమ్ అండి. లైట్ కలర్, చాలా డీసెంట్ కలరు, చాలా బాగా లుక్ కనిపిస్తుంది. ఫైనల్గా ఫినిష్ అయినాక చూపిస్తాను మీకు ఎంత బాగా కనిపిస్తుందో రూమ్ అంతా. ఎప్పుడైనా మీరు కలర్స్ పెయింటింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే లైట్ కలర్సే ప్లాన్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే మన ఫైనల్ లుక్. అన్ని రూమ్స్కి సేమ్ ఇదే కలర్ అంటే నేను చూపించాను కదా ట్రాక్టర్ ఎమల్షన్ కోడ్తో సహా, అదే అండి ఈ కలరు. చూడండి ఎంత డీసెంట్గా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా రెంట్ పర్పస్కి ఇవ్వాలనుకుంటే కనుక ఇలాగే ఒక లైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని సింగిల్ కలర్ మొత్తం అన్ని రూమ్స్కి ఇలాగే ప్లాన్ చేసుకొని చాలా బాగుంటుంది. మాకు చాలామంది అడిగారు, గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ప్లాన్ చేసుకొని కార్ పార్కింగ్కి ఎలా అడ్జస్ట్ అయింది, మీకు ఇంత స్పేషియస్గా ఎలా వచ్చింది అని అడిగారు. మేము ప్లాన్ చేసుకున్న 2 BHK మెజర్మెంట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మా పార్కింగ్లో కూడా ఎంత స్పేస్ వదులుకున్నామో మీకు చూపిస్తాను. మనం నీట్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుందండి. 2 BHK పెద్దగానే వస్తుంది, చిన్న చిన్నగా ఏం రావు రూమ్స్. అలాగే కార్ పార్కింగ్ కూడా వస్తుంది. అది మెజర్మెంట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే అండి, చూసారు కదా కలర్స్. ఇంతకుముందు వేయించినవి బాగున్నాయా, ఇప్పుడు వేయించింది బాగుందా, మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి.
ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని ఎవరైతే కొత్తగా పెయింటింగ్ చేయించుకోవాలి అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.